హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు నేనైతే ఇక్కడ నాకు 1.5 kg ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందని దానికి గాను నేను ఇక్కడ బేస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం అయితే ముందుగా ఇక్కడ నేను పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు వచ్చేసి 220 గ్రామ్స్ అనమాట. 220 గ్రామ్స్ పెరుగు, అది కూడా థిక్గా దొరికితే ప్యాకెట్ పెరుగు వాడండి. తర్వాత నేను ఇక్కడైతే క్యాస్టర్ షుగర్ వాడుతున్నానండి. ఎగ్లెస్ కేక్స్కి క్యాస్టర్ షుగర్ అనేది చాలా ట్విస్టింగ్ పాయింట్ అనమాట. మీకు ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి. ఒకవేళ క్యాస్టర్ షుగర్ లేని వాళ్ళు షుగర్ పౌడర్ అయినా వాడొచ్చు. ఇక్కడ షుగర్ పౌడర్ వచ్చేసి నేను 150 గ్రామ్స్ తీసుకున్నాను. క్యాస్టర్ షుగర్. ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే దగ్గర కలుపుకొని తర్వాత ఈ టైంలోనే ఎసెన్స్ కూడా యాడ్ చేసేసామనుకోండి, ఎసెన్స్ అనేది మంచిగా పడుతుంది మనకి కేక్కి. ఎగ్లెస్ కేక్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇదంతా కూడా నేను లైవ్లో డెకరేషన్ అయితే చేశాను. లేయరింగ్ తర్వాత ఐసింగ్ వరకు చేశాను. బట్ ఫైనల్ డిజైన్ మాత్రం మీకు ఇక్కడ చూపిస్తానులేండి. ఇక్కడైతే నేను ఎసెన్స్ కూడా యాడ్ చేసేసానండి. అయితే ఒక సీక్రెట్ టిప్ ఏంటంటే ఇక్కడైతే మనము బేకింగ్ సోడా యాడ్ చేసేసి పెరుగులో బేకింగ్ సోడా వేస్తే ఏమవుతుందంటే మంచిగా రియాక్ట్ అవుతుంది. బట్ ఇమ్మీడియట్గా బ్యాటర్ కలిపితే మాత్రం ఆ రియాక్షన్ అనేది మంచిగా జరగక ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈసారి ఎప్పుడైనా పెరుగుతో కేక్ చేసినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఏంటి అంటే ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టేసేయాలండి. ఈ లోపైతే మనము డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ఇక్కడైతే నేను ప్యాకెట్ మైదానే వాడుతున్నాను. మీరు కూడా ఎగ్లెస్కి అయితే ప్యాకెట్ మైదానే వాడండి. ఇక్కడ మైదా వచ్చేసి నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది ఎగ్జాక్ట్గా 1.5 kg కేక్ అయితే మనకి మెజర్మెంట్ అంతా కూడా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇక్కడైతే ముందు నేను డైరెక్ట్గా వేయకుండా జల్లించి వేస్తున్నానండి. 250 గ్రామ్స్ మైదా, తర్వాతకు వచ్చేసి ఇందులోనే బేకింగ్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ అండి, 1 కాదు 2. తర్వాత బేకింగ్ పౌడర్ వచ్చేసి 1.5 టీ స్పూన్ అయితే యాడ్ చేసేసానండి. ఆల్మోస్ట్ ఇది సాల్ట్ అండి, 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్. ఇవన్నీ కూడా మంచిగా ఫైన్గా జల్లించేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనకి అన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వాలి. ఇది జరిగే లోపల మనకు అక్కడ కర్డ్ అండ్ సోడా కూడా మంచిగా రియాక్ట్ అయ్యి బాగా పొంగి రెడీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను 9x9 టిన్ అయితే తీసుకున్నానండి. స్క్వేర్ షేప్లో కేక్ డిజైన్ కూడా పెట్టారనమాట మనకి కస్టమర్ ఈ విధంగా కావాలి అని చెప్పేసి. సో నేనైతే 9x9లో 1.5 kg కేక్ అయితే బేక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫైనల్ స్టెప్ అయితే ఏంటంటే ముందుగా వెట్ ఇంగ్రీడియంట్స్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. 80 గ్రామ్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 3 గ్రామ్స్ ఎక్కువ పడింది నాది, ఇంకా తీయడానికి లేదు, నేను డైరెక్ట్గా చేస్తున్నాను కదా. యాక్చువల్గా నాకు వచ్చే ఆర్డర్స్ అన్నీ కొంచెం అర్జెంటుగానే వస్తుంటాయి. సో నేను ఇంకా మళ్ళీ మెషరింగ్ వేరేగా చేసుకోవాలి అంటే టైం ఎక్కువ పడుతుందని ఇలా డైరెక్ట్గా చేస్తున్నాను. బట్ మీరు మాత్రం సపరేట్గా కప్స్లో మెజర్ చేసి పెట్టుకోండి, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. ఇక్కడైతే వెట్ ఇంగ్రీడియంట్స్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ఒక 3 బ్యాచెస్ లాగా వేసుకోండి, ఒకేసారి వేసి కలిపేసుకోకుండా. ఈ విధంగా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా కలిపేసుకోండి. అయితే ఇలా కలిపేటప్పుడు మనకు కొంచెం లంప్స్ ఫామ్ అయినట్టుగా గడ్డలుగా కనిపిస్తుంది కదండి. ఏం చేయాలి అంటే ముందుగా 3 బ్యాచెస్ లాగా డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకొని ఫైనల్గా అయితే ఒక 10 to 15 సెకండ్స్ విస్కర్తో మంచిగా కలిపేసుకున్నాం అనుకోండి, బ్యాటర్ అయితే సిల్కీ స్మూత్ అవుతుందన్నమాట. ఇది కూడా ఒక టిప్ అండి. ఇలాంటి మంచి మంచి టిప్స్తో మీకు ఎగ్లెస్ ఏ కేక్ కావాలన్నా కూడా మన ఛానల్లో చాలా మటుకైతే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మిగతా వీడియోస్ కూడా చూస్తే మీకు బోల్డ్ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట. ఇక్కడైతే నేను 1/2 కప్ మిల్క్ తీసుకున్నానండి. మిల్క్ వేస్తూ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలన్నమాట. మనకి ఇది మరీ రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి. నేను కొద్దిగా అయితే వేసానమాట. బట్ ఆల్మోస్ట్ 1/2 కప్ మిల్క్ అయితే పట్టిందిలేండి. బట్ మీకు కొద్దిగానే వేసి కలుపుకోండి. ఒక్కోసారి కర్డ్లో మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మిల్క్ అనేది తక్కువ పడుతుంది. సో కర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇంత అని చెప్పలేము మిల్క్, బట్ చూస్తూ వేసుకోవడం బెటర్ అనమాట. ఈ విధంగా మిల్క్ కూడా 2-3 టైమ్స్ అయితే యాడ్ చేసేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నిజంగా ఇదైతే నా రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి.
ఓకేనా? చెప్పాను కదా! ఆ లంప్స్ అన్నీ కూడా ఫ్రీ చేయడం కోసం మీరు టైం చూస్తూ చేయండి. జస్ట్ 10-15 సెకండ్సే. ఎందుకంటే ఓవర్ మిక్సింగ్ చేసినా కూడా మన కేక్ అనేది మంచిగా రాదు. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూనే చేయండి. జస్ట్ చూసామా, చేసామా అని కాకుండా బాగా అబ్జర్వ్ చేసి చేయండి. మీకప్పుడు ఫెయిల్యూర్ అనేది అవ్వదు. దట్ టు ఎగ్లెస్ కేక్స్‌లో. ఈ విధంగా అయితే ఆల్మోస్ట్ నేను పాలు అన్నీ వేసేసానండి. చెప్పాను కదా! నాకు కన్సిస్టెన్సీ చూస్తూ వేశాను. ముందుగానే వేసేసామనుకోండి మళ్ళీ రివర్స్ అయితే తీసుకోలేము కదా! సో, అందుకని చూస్తూ వేయడం బెటర్ అనమాట. మీకు బ్యాటర్ వెయిట్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ. మనకి ఎప్పుడైనా సరే మెజరింగ్ కప్స్ కన్నా కూడా ఈ విధంగా గ్రామ్స్‌లో అయితే మనకు వెయిట్ ప్రకారమే ఇస్తాం కదండీ కస్టమర్‌కి కేక్ అయితే. సో, ఇది బాగా హెల్ప్ అవుతుందనమాట. ఈ విధంగా గ్రామ్స్‌లో మనం మెజర్ చేసి వేయడము. ఇక్కడ 1½ కేజీ కేక్ కోసం నేను బ్యాటర్ వచ్చేసి 800 అబవ్ గ్రామ్స్ అయింది. మనకు కాస్త తగ్గినా కూడా ఇది 800 గ్రామ్స్ వరకైతే బేస్ రెడీ అయిపోతుంది. సో, ఐసింగ్ చేశాక మనకు పర్ఫెక్ట్ 1½ కేజీ అయితే వచ్చేస్తుందనమాట. ఈ విధంగా అయితే 9x9 టిన్‌లో అయితే వేసుకున్నాక ఎయిర్ బబుల్స్ అన్నీ రిమూవ్ అయ్యేలాగా ట్యాప్ చేసుకోవాలి. కుదిరితే టూత్ పిక్‌తో అయితే మనం ఒకసారి అనేసుకున్నా సరిపోతుందనమాట. నాకైతే ఆల్రెడీ కస్టమర్ డిజైన్ పెట్టారు. సో, ఎగ్జాక్ట్‌గా ఆ డిజైన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఇదైతే N1 నాజిల్ అండి. జస్ట్ రోజ్ లాగా కాకుండా పైన టిప్ ఈ విధంగా వచ్చేలాగా ఉందనమాట అది డిజైన్. సో, నేను కూడా అదే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే రోజెట్స్ లాగాను, తర్వాత మళ్ళీ డాట్స్ లాగాను, గ్రీన్ కలర్‌తో అయితే డాట్స్ లాగాను ఇచ్చేసి దాని మీద మళ్ళీ మనకి వైట్ ఫ్లవర్ అయితే వస్తుందనమాట. అది రోజ్ నాజిల్‌తో అయినా వేసుకోవచ్చు మీరు. లేదు అంటే 111 గానీ, 144తో గానీ ఆ వైట్ ఫ్లవర్ అనేది వేసుకోవచ్చు. ఇదొచ్చేసి బీఎఫ్‌డి B43 నాజిల్ అండి. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ వేసింది. పింక్ కలర్ వేసింది N1 నాజిల్. ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి ఆల్రెడీ ఇది నాజిల్ నెంబర్ అయితే లేదు. బట్ మీరు 111 గానీ, 144 గానీ, లేదు అంటే రోజ్ నాజిల్ R11 గానీ వాడొచ్చనమాట. నో ప్రాబ్లమ్. బట్ నాకిది సైజు కొంచెం చిన్నగా కావాలి అని చెప్పేసి నా దగ్గర కొంచెం ట్విస్టెడ్‌ది ఒక నాజిల్ ఉంది. అదైతే వాడాను. బట్ మీకు ఈ ఫ్లవర్ ఎలా ఈజీగా అనిపిస్తే అలా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఫైనల్‌గా అయితే 1½ కేజీ బటర్ స్కాచ్ కేక్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకైతే ఇది లేయర్స్ కట్ చేయడము, సోకింగ్ ఇదంతా కూడా లైవ్‌లో చేశాను. లైవ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకెవరికైనా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే లైవ్ చూడాలి అనుకుంటే కింద అయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. చెక్ చేసేసుకోండి. చాలా అంటే చాలా నీట్‌గా అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనిపించింది. మరి మీకేమనిపించిందో ఒక్కసారి అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి. యాక్చువల్‌గా ఈ రెసిపీ అంతా కూడా మీకు లైవ్‌లో చూపిద్దాం అనుకుంటే ఆ రోజు నాకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉండే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి.